హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే బెండకాయ కర్రీ చూపిస్తున్నాను. అప్పటికప్పుడు కట్ చేసుకొని జిగురు లేకుండా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక టిప్ అయితే ఉంది, మధ్యలో అయితే చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఆయిల్ కళాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు కరివేపాకు అయితే వేసుకోవాలండి. పోపులు వేసాను. అప్పటికప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలండి. నేనైతే అట్లకాడ యూజ్ చేస్తున్నాను. అట్లకాడ అయితే ముక్కకు ముక్క అంటుకోకుండా విరిగిపోకుండా మంచిగా మగ్గిపోతాయండి. చూసారు కదా, 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి మూత అయితే వేసాము. టిప్ అదేనండి. మజ్జిగ ఒక స్పూన్ అయితే తీసుకొని పెరుగు మజ్జిగ అయితే చేశాను. ఇప్పుడైతే పోసాము. మజ్జిగ పోసుకోవడం వల్ల 5 మినిట్స్ తర్వాత అయితే జిగురు అనేది ఉండదండి. ఏ ముక్కకు ఆ ముక్క జిగురు లేకుండా అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడైతే బాగా జిగురు వచ్చింది కదా. 5 మినిట్స్ తర్వాత అయితే చూడండి, ఇది మళ్ళీ అయితే చూపిస్తున్నానండి. ఇందాక ఉన్నంత జిగురు అయితే లేదు, కొంచెం లైట్గా వచ్చింది. ఇంకా కొంతసేపు అయితే ఏగనివ్వాలి. సిమ్లో అయితే పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, ఆయిల్ కూడా ఎక్కువైన అవసరం లేదు. నేను చెప్పినట్టు కనుక చేసుకుంటే కర్రీ అయితే జిగురు లేకుండా కర్రీ రెడీ అవుతుందండి. ఇప్పుడైతే కొంచెం చిటికెడు పసుపు, ఉప్పు, టేస్ట్ తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. కొంచెం కారం ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఎవరో టేస్ట్ తగ్గట్టు వాళ్ళు అయితే చేసుకోండి. చూసారు కదా, ఏ ముక్కకు ఆ ముక్క విడివిడిగా కనిపిస్తుంది జిగురు లేకుండా. ఒక స్పూన్ చాలండి పెరుగు కలిపేసుకొని మజ్జిగలా చేసి పోసుకుంటే బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే కనుక యూజ్ చేయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడా. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు అయితే నలగొట్టేసుకున్నాను. కొంచెం కరివేపాకు యాడ్ చేసామండి, పచ్చిది. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత కర్రీ ఎలా కనిపిస్తుంది చూడండి. మగ్గిపోయాయండి మొత్తం. ఇప్పుడైతే కారం వేసుకున్నాం. ఇవైతే 1/2 కేజీ బెండకాయలండి. స్పూన్ కారం అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టిప్ కనుక ఎవరికైనా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.